వక్ఫ్ చట్టు సవరణ చేస్తూ మొన్న ఈ మధ్యన కేంద్రం ఒక ఆదేశాలు ఇవ్వటం, దాంట్లో కొన్ని మార్పులు చేస్తూ కీలకమైనటువంటి తీర్పులు. వీటన్నిటి మధ్యన ఇప్పుడు వక్ఫ్ చట్టం ప్రకారం అంటే దాని మీదన స్టేలు ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఫైనల్ తీర్పు ఇచ్చింది. వక్ఫ్ చట్టం ప్రకారం అధికారికంగా గుర్తించబడిన ఆస్తుల మీద మాత్రమే వక్ఫ్ ట్రిబ్యునల్స్‌కి అధికార పరిధి ఉంటుందని తేల్చి చెప్పింది. లిస్ట్ ఆఫ్ అక్వాఫ్‌లో ఉన్న ఆస్తులు లేదా వక్ఫ్ యాక్ట్ కింద నమోదైన ఆస్తులు వీటికి సంబంధించిన వివాదాల్ని మాత్రమే ట్రిబ్యునల్ విచారించాలి తప్పించి ఎవరు పడితే వాళ్ళు తీసుకొచ్చినటువంటిది కుదరదు అని తేల్చి చెప్పింది. జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ కె వినోద్ చంద్రన్‌లతో కూడిన ధర్మాసనం ఈ తీర్పు ఇచ్చింది. వక్ఫ్ చట్టం కింద నమోదు కాని ఆస్తి మీద వక్ఫ్ ట్రిబ్యునల్ ఇచ్చిన ఇంజక్షన్ని సమర్థించిన తెలంగాణ హైకోర్టు ఉత్తర్వును సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఇకపైన వక్ఫ్ ట్రిబ్యునల్స్కి సంబంధించి ఆశ్రయించాలంటే ఆస్తి ఆల్రెడీ వక్ఫ్ చట్టం కింద చట్టబద్ధంగా నమోదై ఉండాలి, అధికారిక జాబితాలో ఉండి తీరాలి. ఇది ఇప్పుడు ఓవరాల్గా వక్ఫ్ను అడ్డం పెట్టి కథ నడపాలనుకున్నటువంటి వాళ్ళకి గేమ్కి పెద్ద చెక్ పడినట్టయింది. ఊరికినే వేగ్గా తీసేయడానికి అవకాశం లేకుండా పోయింది ఇప్పుడు.